తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. Good afternoon and welcome to Foresights TV with me Avinash Janagama. Welcome to special debate. ఇవాల్టి నుంచి హాస్టల్లు గురుకురాలకు కొత్త మెను. నాన్ వెజ్లో లేని రోజుల్లో బాయిల్డ్ అండ్ ఎగ్ ఫ్రైడ్ పెట్టేటువంటి వాళ్ళు. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, వడ, పూరి, రాగి జావా, పాలు విత్ బూస్ట్, స్నాక్స్ టైంలో పండ్లు, బాయిల్డ్ పల్లీలు, మిల్లెట్ బిస్కెట్లు, అల్లం టీ. విద్యార్థులకు బలవర్ధకమైనటువంటి ఆహారం అందేలా మార్పులు. ఇటీవల 40% డైట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం నేడు సీఎం, మంత్రులు, అధికారులు గురుకులాల పర్యటన పరిస్థితులు తెలుసుకొని విద్యార్థులతో కలిసి లంచ్. వాస్తవానికి కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి ఘటన లేదా ప్రస్తుతానికి ఇంకా జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో స్పెషల్గా ప్రభుత్వం కేర్ తీసుకొని ఇప్పుడు గురుకులాల వెంట పడటం ఏ విధంగా చూడాలి? సర్కార్ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు శనివారం నుంచి కొత్త మెను కూడా అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి డైట్లో అనేక మార్పులు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం మెనూని సిద్ధం చేసింది. లంచ్లో నెలలో 4 సార్లు అంటే మొత్తం 2 సార్లుగా మటన్, 2 సార్లుగా చికెన్ పెట్టనున్నారు. మిగిలిన 2 రోజుల్లో బాయిల్డ్ ఎగ్ లేదా ఫ్రైడ్ ఎగ్ వడ్డించనున్నారు. అలాగే బ్రేక్ఫాస్ట్లో రోజుకో తీరుగా కిచిడి, చపాతీ, ఇడ్లీ, వడ, బోండా, పూరి, పులిహోర లాంటి టిఫిన్తో పాటు రాగి జావా లేదంటే పాలు విత్ బూస్ట్ ఇవ్వనున్నారు. బ్రేక్ టైంలో ఏదైనా పండుతో పాటు స్నాక్స్ టైంలో రోజుకో ఐటెం తీరుగా బాయిల్డ్ పల్లీలు, పెసర్లు, బఠానీలు, మిల్లెట్ బిస్కెట్లు, అల్లం టీ అందించనున్నారు. శనివారం నుంచి ఈ కొత్త మెను సర్కార్ హాస్టల్లో అమల్లోకి రాబోతోంది. నెలకి ఒక్కొక్క విధంగా ఉండేలాగా ఈ మెనూని తీసుకెళ్లబోతోంది సర్కార్. అంటే ఎక్కడో చోట ఏదో ఒక విషయం జరిగితే తప్ప సర్కార్లో ఆలోచన కానీ సర్కార్లో మార్పు కానీ రాదా? రైట్, ఇక ఇదే ఇవాళ మన స్పెషల్ డిబేట్ టాపిక్. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ గారు, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సతీష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, ముందు బీఆర్ఎస్ నాయకుల దగ్గర నుంచి మొదలెడదాం. ఎందుకంటే ఇవాళ సర్కార్ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, సర్కార్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఆనాడు ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఇవాళ మేము చేస్తున్నాం అనేటువంటి విధంగా ఉంది. రైట్, సతీష్ గారు మీరు ఎలా చూస్తారు? ఇవాళ ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచింది, ఏదైతే డైట్ ఛార్జెస్ ఉన్నాయో అవి పెంచింది, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచింది. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ వైఫల్యం అనేటువంటి మాట కాంగ్రెస్ చెప్తుంది. మీరు ఎలా చూస్తున్నారు? ఇది బీఆర్ఎస్ విజయం అండి. ఎందుకంటే మనం గతంలో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వీళ్ళ యొక్క ఏదైతే కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యానికి 49 మంది పిల్లలు చనిపోయారు. చాలా బాధాకరం. వాళ్ళ యొక్క తల్లుల కడుపు కోత. మరి ఎవరు బాధ్యులు అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పెద్దన్న పాత్రలో, ఒక తండ్రి పాత్రలో ఉన్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆయనదే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మనం గత సంవత్సర కాలం నుంచి కూడా మనం ప్రశ్నిస్తా ఉన్నాం. గురుకులాలలో నాణ్యమైన ఫుడ్ పెట్టట్లేదు, కల్తీ ఫుడ్ అందుతుంది, వాళ్ళకు విషపూరిత ఆహారం వల్ల వాళ్ళకు ఇబ్బంది అయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి మరి మొన్న నిమ్స్ లో కూడా అమ్మాయి 25 రోజులు ప్రాణాలతో కొట్లాడి పాపం చనిపోయిన పరిస్థితి మనం చూస్తాం. ఇదంతా చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ కానీ, కేటీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం మొదలు పెట్టారు, ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ 49 మంది విద్యార్థుల చావుకు బాధ్యులు ఎవరని చెప్పి మరి ప్రశ్నిస్తా ఉంటే కాంగ్రెస్ లో మరి ఈ రోజు వాళ్ళకు చలనం వచ్చింది. ఈ రోజు వాళ్ళు చెల్లించి ఆఖరికి మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. మనం ఈ రోజు మా యొక్క ఏదైతే ఈ పట్టుదలతో ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నామో, ప్రజల పక్షాన కొట్లాడుతా ఉన్నాము, మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఎండగడతా ఉన్నాము. కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఆస్తులు వాళ్ళ పదవులు కాపాడడానికి ప్రయత్నంలో ఉన్నారు తప్ప మరి పేద బడహు బలహీన వర్గాల పిల్లల చదువులు, విద్యాభ్యాసం కానీ వాళ్ళ బతుకుల గురించి కొట్లాడే పరిస్థితిలో ఆ సమయం వాళ్ళకు లేదు. ఆ సమయాన్ని మేము గుర్తు చేసినాము. ఈ రోజు మరి బరాబర్ పిల్లల వైపు దృష్టి మరలించే దిశగా ప్రభుత్వాన్ని మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని పిల్లల వైపు దృష్టి మరలించే దిశగా మేము తీసుకొచ్చినాం. దీనిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం చెందింది అని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్, అయితే ఇదే టైంలో మనతో పాటు వినోద్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన మాట విందాం. ఆయన మాట విన్న తర్వాత అప్పుడు ఎన్కౌంటర్స్ జోలికి వెళ్దాం మనం. వినోద్ గారు మీరేం చెప్తారు? నమస్కారం, నేను మీ కంప వినోద్ కుమార్, అడ్వకేట్, కాంగ్రెస్ పార్టీ. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత బంగారు తెలంగాణగా మలుస్తామని చెప్పారు. ఆ బంగారం అంతా వీళ్ళ ఫామ్ హౌస్ లో వెంటే కనపడింది కానీ ప్రజల చెంత ఏమాత్రం కనిపించలేదు. ఇవాళ వీళ్ళ కనుక ఆ బంగారు తెలంగాణ వాళ్ళు ధ్యేయంగా చిత్తశుద్ధితో పనిచేసినట్లయితే నాడు వాళ్ళు 10 సంవత్సరాల పాలనలోనే గురుకులాలకు ఈ మెను ఇచ్చేవాళ్ళు.
40% మెనూ పెంచడంతో పాటు కాస్మోటిక్స్ చార్జెస్ కూడా వారికి 200% పెంచి ఇస్తున్నారు. అది రేవంత్ రెడ్డి గారి విజయం, ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విజయం. అంతే ఇవన్నీ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వారు ఒక చార్ట్ తయారు చేసి పెట్టుకున్నారు. ఏ రంగాన్ని ఏ విధంగా పైకి తీసుకొని రావాలి, ఏ సంక్షేమ ఫలాలు ప్రజలకు ఎలా అందించాలి. ఇవాళ పాలన అంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి పదవి అంటే అది పెద్దగా మనకు కిరీటం కాదు, అదొక పెద్దన్న పాత్ర అని ఒక చాలా గొప్పగా ఉన్నతంగా ఆలోచిస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న వారు చట్టం సామాన్యులకు ఒకలా ఉండదు, అసామాన్యులకు ఒకలా ఉండదు, అందరికి సమానమైన నిన్న వారు నిరూపించినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇవాళ నిన్నటివి అల్లు అర్జున్ గారి విషయంలో చూస్తే కూడా కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి గారిని మనం స్వాగతించాలి. ఒకే ఒక్కడులో అర్జున్ గారి లాగా అనిపిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఒకే ఒక్కడు సినిమాలో ప్రతిరోజు విజయాలే పొందుపరుస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో వారి ఖాతాలో అని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రజలు వారికి అవకాశం ఇచ్చినా చేయలేక ఇప్పుడు చతికిలబడి ఇవాళ రేవంత్ రెడ్డి గారి విజయాన్ని చూసి హర్షించడం లేక ఆమోదించడం లేక చతికిల పడిపోతా ఉందని చెప్పేసి సందర్భంగా నొక్కి ఒక్కరిని చెప్తా ఉన్నా నేను. అంటే ఇందాక వినోద్ గారు మీరు మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చెప్పారు. ఒకే ఒక్కడిలో ముఖ్యమంత్రి అనగానే ఒకే ఒక్కడిలా కనబడుతున్నారంటే సతీష్ గారు ఇమీడియట్గా అందుకొని కొద్ది రోజుల ముఖ్యమంత్రినా అనేటువంటి మాట అంటా ఉన్నారు. మరి దీనికి మీ స్టేట్మెంట్ ఏంది? నేనేం చెప్పాను, ఒక్క రోజులో ముఖ్యమంత్రి గారు ఇన్ని చేయొచ్చు అని ఎలాగైతుందో ఇవాళ ప్రతిరోజు అలాగే చేసి చూపిస్తా ఉన్నారంటున్నా. ప్రతిరోజు వారి ఖాతాలో విజయాలు నమోదు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు, అభివృద్ధి ఫలాన్ని ప్రజలకు అందిస్తా పోతా ఉన్నారు. ఇలా 10 సంవత్సరాలు మాకు ఇస్తే మేము చేయలేకపోయామని చెప్పి చతికిల పడ్డారు వీళ్ళు. ఇప్పుడు అటు హర్షించడం లేక అటు ఆమోదించడం లేక కుడితిలో పడ్డ ఎలుక పిల్లలాగుంది వీళ్ళ పరిస్థితి. రైట్ సతీష్ గారు, మీరు ఎలా చూస్తున్నారు అసలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడినా కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ఏ విషయం మాట్లాడినా కానీ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వైఫల్యాలు అటు కేటీఆర్ కావచ్చు లేదంటే కేసీఆర్ కావచ్చు వీళ్ళందరూ నిజంగా వైఫల్యం చెందారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని అవకాశాలు వస్తున్నాయి మార్పులు చేయడానికి, అలాగే ప్రజలకు అవసరమైనటువంటి అన్ని చేయడానికి అనేటువంటి మాట చాలా బలంగా చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? వాళ్ళకి ఏం అవకాశం వచ్చిందండి? వాళ్ళు చేసింది ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు బడి కట్టింది లేదు, గుడి కట్టింది లేదు. వాళ్ళు ఏం చేసిరు? రాష్ట్రానికి ఒక చిల్లి ₹1 కేంద్రం నుంచి తీసుకొచ్చింది లేదు, ఇక్కడ చేసింది లేదు. మొన్న ఖమ్మంలో వరదలు వస్తే కూడా మేము బడే బాయ్ చోటే బాయ్ అంటూ అటు వాళ్ళని వీళ్ళని మంత్రులను కేంద్ర మంత్రులను హెలికాప్టర్లు ఎక్కించుకొని ఢిల్లీ వెళ్ళొచ్చారు. కానీ ఆ ఢిల్లీకి వెళ్ళిన పెట్రోల్ డీజిల్ ఖర్చులకు మందం కూడా వీళ్ళు హైదరాబాద్ కి తీసుకొచ్చింది లేదు. వీళ్ళు మాట్లాడుతున్న సుధపూసు మాటలు వీళ్ళు ప్రజలు ఎవరు నమ్మటంటున్నారని ప్రతిరోజు విజయోత్సవ సభలు చేసిరు మొన్నటిదాకా. ఎందుకు చేసిన విజయోత్సవ సభలు? ఏది హైడ్రా పేరుతో మూసి పేరుతో ఇళ్ళని కూలగొట్టడం, మంచి కూలగొట్టడం, ప్రజల బతుకులను రోడ్డు మీద తీసుకొచ్చాం అని చేసుకున్నారా విజయోత్సవ సభలు? ఎందుకు తీసుకొచ్చారు? గురుకులాలలో పిల్లలు మీరు నిర్దాక్షిణ్యంగా మీరు తిండి పెట్టలేని పరిస్థితుల్లో గురుకులాల పిల్లలు 49 మంది పిల్లలను వాళ్ళ తల్లుల కడుపు కోతకు బాధ్యులైనందుకు విజయోత్సవ సభలు చేసుకున్నారా? దేనికోసం విజయోత్సవ సభలు చేసుకున్నారా? ఆటో వాళ్ళందరూ రోడ్ల మీద తీసుకొస్తారు, అన్నదాతలు రోడ్ల మీద తీసుకొస్తారు, రైతులకు రుణమాఫీ ఇయలే, రైతు భరోసా ఇయలే, రోడ్ల మీద తీసుకొచ్చారు, కనీసం సకాలంలో విత్తనాలు ఇయలే. ఇటు చూసుకుంటే విద్యులకు పెన్షన్లు వేస్తానని అబద్ధ మాటలు మాట్లాడిరు. 2,500 ఇస్తారు ఆడబిడ్డల్ని మోసం చేస్తారు. ఎక్కడ చూసినా కూడా మోసం. ఈ దొంగ మాటలు చెప్పి దొంగ మేనిఫెస్టో పెట్టి వీళ్ళు ప్రభుత్వాలకు వచ్చి ఈ రోజు గద్దెనెక్కి గద్దలాగా తనకపోదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని మొత్తం మేము ఎండగడతా ఉంటే వాళ్ళకి కళ్ళు పడతా ఉన్నాయి. అరే ప్రభుత్వంలో మేము ఉన్నావా వాళ్ళు ఉన్నారా నాయన, ఇవాళ మమ్మల్ని మేము ప్రభుత్వంలో ఉన్నట్టే మాకు కనబడతలేదు. ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మనం గతంలో చూసినాం, మూసి పేరుతో హైడ్రా పేరుతో బాధితులందరూ తెలంగాణ భవన్ వైపు కేటీఆర్ గారి వైపు తరలిచ్చిరు. ఇక్కడైతే వృద్ధులు, పెన్షన్లు, రైతుల రుణమాఫీ కోసం, రైతు భరోసా కోసం అందరూ కూడా రైతాంగం మొత్తం కూడా తెలంగాణ భవన్ వైపు వచ్చి అయ్యా కేసీఆర్ గారు, అయ్యా కేటీఆర్ గారు మరి పరిస్థితి ఈ దొంగ కాంగ్రెస్ ను గద్దెనెక్కిస్తే మమ్మల్ని ఇలా చాలా దారుణమైన పరిస్థితి తీసుకొస్తుందని చెప్పి ఈ రోజు అంటున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇంకొక విషయం చెప్తా ఉన్నాం, సామాన్యునికి ఒక లెక్క, ఉన్నోనికి లెక్క ఒకటే లెక్క ఉంటుందని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే ఒక సూటి ప్రశ్న, మీరు ఏదైతే ఈ రోజు అల్లు అర్జున్ గారిని ఆయన ప్రత్యక్షంగా ప్రమేయం లేకుండా కూడా మీరు అరెస్ట్ చేశారు కదా, మరి ఈ రోజు ప్రభుత్వంలో 49 మంది పిల్లల చావు కారణం ఎవరు? ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఏదైతే మీరు రైతు రుణమాఫీ ఇయ్యక, రైతు భరోసా ఇయ్యక, పంటలు ఎండిపోయి నీళ్లు ఇయ్యక ఆగమైన బతుకులు ఊరేసుకుని చచ్చిపోతే రైతాంగం ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి గారు కాదా అని నేను అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఏదైతే చేనేత కార్మికులు కనీసం బతుకమ్మ ఒక్క చీర కూడా ఇయ్యని ప్రభుత్వం, చేనేత కార్మికులకు ఉపాధి లేక తినడానికి తిండి లేని పరిస్థితుల్లో అదే చేనేత కార్మికులు మరి ఉరితాడేసుకొని చనిపోతే ఆ చావుకు ప్రభుత్వం బాధ్యత కాదా? రేవంత్ రెడ్డి గారు బాధ్యత కాదా అని మేము అడుగుతా ఉన్నాం.
ఇట్లా ఎన్ని విధాలుగా ఎంతమంది ప్రత్యక్షంగా ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వం చెప్పిన దొంగ మాటలు విని ఈరోజు చనిపోయినారు. మరి ఎవరిని అరెస్ట్ చేయాలా? కామన్ మ్యాన్ ఒకటే పద్ధతి. చేనేత విషయంలో మళ్ళీ మనం మాట్లాడదాం సార్, ఎందుకంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే గత 10 ఏళ్ల పాటు నిజంగానే వాస్తవానికి గత 10 ఏళ్ల పాటు కేవలం బతుకమ్మ చీరలు అంటూ ఇవ్వడం వల్ల మాత్రమే చేనేత బతుకులు బాగుపడ్డాయంటే మాత్రం తప్పు. వాళ్ళకి సరైన జీవన విధానం నిజంగా క్రియేట్ చేసి ఉండాల్సింది మీరే. ఇవాళ కేవలం 1 year అయినంత మాత్రాన మాట్లాడడం కరెక్ట్ కాదు. కార్మికులకు ఎంత ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి. గత 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి ఇంత ఆగమాంగం కాలేదు. గత 10 సంవత్సరాల్లో ఎంత అద్భుతమైన పంటలు పండినాయి ప్రపంచమంతా తెలుసు. గత 10 సంవత్సరాల్లో ఏ ఉద్యోగి మీద ఏ ఉద్యోగి కూడా దెబ్బలు పడలేదండి. ఊర్లోకి వెళ్తే ఉద్యోగులు దెబ్బలు పడలే పరిస్థితి, అధికారులు దెబ్బలు పడ్డ పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఈ రోజు ఏదైతే ఈ కాంగ్రెస్ చెప్పిన అబద్ధ పాటలు, లేకపోతే దొంగ పనులు, ఈ దొంగతనంగా భూములు కబ్జా చేసుడు, లగచర్య ఘటనలో ఏదైతే మనల్ని ఇబ్బందికర వాతావరణం చేసి భూములు లాక్కుందామనే ప్రయత్నంలో భాగంగా అక్కడికి వెళ్ళిరో, అంటే అదే విధంగా అధికారులను ముందు పెట్టి వీళ్ళు నాటకాలు ఆడుతూ అధికారుల మీద దెబ్బలు పడుతున్నాయే తప్ప వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే ఎవరు తిరగబడతారు, ఎవరు తరిమి కొడతారు అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రజల్లోకి వెళ్తలేరు. రైట్, మన దగ్గర ఒక స్పెషల్ బైట్ ఉంది. ఫస్ట్ ఆ విజువల్స్ చూసిన తర్వాత మళ్ళీ డిబేట్ లో కంటిన్యూ చేద్దాం. వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతుండ్రు, కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా. వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో, రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేం ఉండదు. శ్రీమంతులకు వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది, పేదలకు ప్రేమ తక్కువ ఉంటుంది అన్న భావన సరైనది కాదు. మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి, ఈ ప్రభుత్వాన్ని నమ్మి, ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము, వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇది మన గౌరవం, మన ప్రతిష్టను పెంచేదా, లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మస్కబారేదా? ఈరోజు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది మనందరి బాధ్యత, మనమే తీసుకోవాల్సినటువంటి బాధ్యత. కాబట్టి పిల్లలందరికీ సరైనటువంటి ఆహారం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది అని చెప్పేసి. అంటే ఇక్కడ వినోద్ గారు రేవంత్ రెడ్డి గారి మాటల్ని అసలు కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్పాలంటే ఎలా చూస్తుంది? ఇక్కడ అంటే గత ప్రభుత్వాన్ని ఎంతసేపు ఎదేవో చేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది, కానీ 1 year తర్వాత కానీ రేవంత్ రెడ్డి గారికి గుర్తురాలేదా ఇంకా పిల్లలు ఇలా ఇబ్బంది పడుతున్నారని? ఇన్ఫ్యాక్ట్ బాసరా IIITకి సంబంధించి అయితే అసలు ఇంకా దాని గురించి అయితే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఈ రోజుకి అక్కడ ఉన్నటువంటి ఇష్యూ అయితే సాల్వ్ అయితే అవ్వలేదు. ఇక్కడ ప్రతిఫలాలు అనుభవిస్తున్న ప్రజలు మాట్లాడుకునేది మనం గమనించాలండి, పరిగణలోకి తీసుకోవాలి. ఈ నాయకులు మాట్లాడుతున్నారని కాకుండా ఇవాళ మహిళా సోదరులు ఏమని మాట్లాడుతున్నారంటే, బయట మేము గత ప్రభుత్వంలో తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ కదా అని చెప్పేసి మేము 2 సార్లు అధికారం ఇస్తే మేము అడుక్కునే వాళ్ళలాగా ఉన్నాం అక్కడ, కానీ ఇక్కడ మేము ఆడబిడ్డల వాళ్ళకి గౌరవింపబడుతున్నాం. మా రేవంత్ అన్న మాకు ఉచిత బస్ సౌకర్యం కల్పించారు, మా రేవంత్ అన్న మాకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కల్పించారు, మా రేవంత్ అన్న మాకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కల్పించారు. సోదరిమణులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వారి సొంత సోదరులాగా కొనియాడుతున్నారండి. ఇవాళ వృద్ధులు కూడా గత ప్రభుత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెన్షన్ పెంచిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒక గుర్తింపు గౌరవం ఉంది. ఇందులో మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెన్షన్లు పెంచారు, కానీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే పెన్షన్లు తుంచింది. పెన్షన్ పెంచినట్టుగా ప్రజలకు ఒక చాటి ఇట్లా కనిపించేలాగా చేస్తూ ఎలా తుంచిందంటే, భార్యకుంటే భర్తకుండదు, భర్తకుంటే భార్యకుండదు వృద్ధుల పెన్షన్. వినోద్ గారు మీ ఫోన్ టిల్ట్ చేయరా? వినోద్ గారు మీ ఫోన్ మీరు ఫోన్ రొటేట్ చేయరా? ఫోన్ రొటేట్ చేసి మాట్లాడండి. కాలు ఓకేనండి, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్, చెప్పండి. అయితే పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది అయితే, పెన్షన్ ని పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది మళ్ళీ, కానీ పెన్షన్ ని తుంచిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. సోదరుడు సతీష్ గారికి తెలియదేమో ఇది, అందుకే చెప్పాలి. కానీ మీరు కూడా మాటిచ్చారు కదా సార్, ఇంట్లో ఉండే ప్రతి మహిళకి 4000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్లు ఏదైతే 2016 బీఆర్ఎస్ పార్టీ ఇస్తుందో దాన్ని పెంచుతామని. ఇప్పటివరకు సంవత్సరం అయిపోయింది, ఇంకా పెంచినట్టు దాఖలాలు ఎక్కడ లేవు.
మీరు ఒకటి గమనించాలండి. మీ పేరు తెలియదు, సారీ క్షమించాలి. అవినాష్ జనగామ. అవినాష్ జనగామ గారు. ఎస్, అవినాష్ గారు ఇప్పుడు ఒక్కటేనండి, ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చెప్పారు, పెళ్ళవగానే పిల్లలు పుట్టించలేము, ఇళ్ళగానే పండగ కాలేదు. ఒక్కటొక్కటి అవుతున్నాయండి. ఇవాళ మహిళా మనులు వాళ్ళకి 2,500 రూపాయలు కూడా ఇస్తారు. మా అన్న తప్పనిసరి ఒక భరోసా వస్తుంది. ఎందుకు? వారికి ఉచిత బస్ సౌకర్యం కల్పించాం కాబట్టి, ఉచిత విద్యుత్ కల్పించాం కాబట్టి, అదే విధంగా గ్యాస్ సిలిండర్ మాట ప్రకారం 500 రూపాయలకి ఇస్తున్నాం కాబట్టి ఒక్కొక్కటి ఖచ్చితంగా అమలు చేస్తాం. అది రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇంకొక మరొక ఏడాది లోపు ప్రతి వారిచ్చిన ఇప్పుడు మిగిలిపోయిన ప్రతి హామీ కూడా అమలు పరుస్తుందని చెప్పేసి గతంలో ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తా ఉంది. ఎప్పటికప్పుడు వివిధ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ అదే మీ 4 సైడ్స్ టీవీ కూడా ఈ ఇష్యూ పట్ల, ఈ హాస్టల్ గురుకులాల పట్ల చాలా విలువకు తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకున్నారు. ఆ అంశానికి వెంటనే మానవత్వంతో ప్రతిస్పందించారు. ఒక తండ్రి లాగా, ఒక పేద పిల్లలకు కన్నా తల్లిదండ్రులు ఒకలాగా, ధనికులైనటువంటి తల్లిదండ్రులు ఒకలాగా పిల్లల పట్ల ఉండరు, ఇంకా అంతకన్నా ఎక్కువనే ప్రేమ ఉంటుందని చెప్పేసి ఒక సామాన్యమైన తండ్రి కోణంలో తండ్రిలా కూడా ఆలోచించేలాంటి ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రానికి దొరకడం అనేది తెలంగాణ రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టం. ఇవాళ గురుకులాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క అదృష్టం. ఇలాంటి ఒక తండ్రి లాంటి మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి ఇవాళ గురుకులంలోని పిల్లలు కూడా రేప మాప చాటు చెప్పడానికి కూడా వారు సంసిద్ధంగా ఉంటారు. చూడండి మీరు ఈ రిజల్ట్ తో. రైట్, ఈ విషయంలో మాత్రం మస్ట్ అప్రిషియబుల్, దాంట్లో డౌటే లేదండి. ఎందుకంటే పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి ఆహారం ఇవ్వడం అనేటువంటి ప్రభుత్వం కనీస బాధ్యత. అది చేస్తున్నందుకు నిజంగా మెచ్చుకుంటున్నాం. కానీ మీరు అన్నట్టుగా 100 రోజుల పాలన ఏదైతే 100 రోజుల్లోనే చేసేస్తా అన్నటువంటి చాలా అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. రైట్, సతీష్ గారు మీరు విన్నారు ఇప్పటివరకు వినోద్ గారు మాట్లాడినటువంటి మాటలు, వాట్ డూ యూ సే అండి? వాళ్ళు గురుకులాలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు కనీసం ఉండాలండి, సెన్స్ ఉండాలా? 49 మంది పిల్లలు చనిపోతే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారండి. ఆయన ప్రస్తుతం లేలే సతీష్ గారు మీరు మళ్ళీ పొరపాటు పడుతున్నారేమో. వినోద్ గారు చెప్పినటువంటి మాట ప్రకారం ఇవాళ ఏదైతే మెనూ అందిస్తా ఉన్నారో, ఈ మెనూ స్టార్ట్ చేశారో దీనికి హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నారు. మీరు ఇప్పుడే హర్షం వ్యక్తం చేయకండి, నేను చెప్పేది వినండి, అదే చెప్తున్నాను. మీరు ఇప్పుడే హర్షాలు వ్యక్తం చేసి పాలాభిషేకాలు చేసుకోకండి. గతంలో చాలా చెప్పారు. మీరు మేనిఫెస్టో పెట్టినప్పుడు కూడా మీరు ఎంత మేనిఫెస్టోలో ఏమేమి చెప్పారు. ఆఖరికి ప్రియాంక గాంధీ గారు కూడా హైదరాబాద్ తెలంగాణకు వచ్చి దళితులకు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పి అబద్ధం మాటలు చెప్పారు. మీరు చాలా చెప్పారు. రాహుల్ గాంధీ గారు కూడా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇదే అశోక్ నగర్కి వచ్చి చెప్పారు. ఇలా మీరు గురుకులాలలో ఫుడ్ మెనూ మారుస్తారని చెప్తున్నారు. మీరు చెప్పినంత మాత్రాన్ని ఇక్కడ జరిగేది ఏం లేదు, జరిగింది కూడా ఏం లేదు గతంలో. ఇప్పుడు మేము అనేది ఏంటంటే, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో లేకపోతే ఇప్పుడు ప్రసంగాలు దంచి కొడతా ఉన్నారో సభలల్లో, అది కాదు. మీరు అధికారులతో సమన్వయం చేసుకొని నాణ్యమైన ఫుడ్ పోతుందా లేదా, పిల్లలకు అందుతుందా లేదా, ప్రోటీన్ ఫుడ్ అందుతుందా లేదా అని తెలుసుకొని సమీక్షలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇలాంటి బాధ్యత వైఫల్యం, వీళ్ళకు బాధ్యత లేదు కాబట్టే కదా ఈ రోజు 49 మంది పిల్లలు చనిపోవడానికి కారణం. ఈ రోజు మేము ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు, కొట్లాడిరు, గురుకుల బాట పట్టిరు, గురుకులాలను తిరిగిరు కాబట్టే కదా ఈ రోజు ప్రభుత్వం మెడలు వంచింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టే ఈ రోజు వాళ్ళందరూ కూడా కదిలి వచ్చి గురుకుల బాట వాడుతూ ఉన్నారు, గురుకులాల్లో పౌష్టికాహారం పెట్టే దిశగా పనిచేస్తా ఉన్నారు. అంటే మేము ఇదొకటే కాదు మేము చెప్తా ఉంది. మీరు ఏదైతే మాట్లాడతారో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ రోజు ప్రభుత్వం ఏది పడితే అది మాట్లాడడం, నేను ఏది పడితే అది చేస్తా, నాకు ప్రజలు ఏమంటారు, మేము ఎలాగో మమ్మల్ని గెలిపించారు, ఈ 3-4 ఏళ్ళు అయితే దింపలేరు కదా, మేము ఇప్పుడున్న ప్రభుత్వంలో పైసలు సంపాదించుకోవడానికి ప్రధాన పాత్ర పోషించుకుంటాం, అంతే తప్ప మాకెందుకు ఈ పేద బడుగు బలైన వర్గాల వాళ్ళు ఏడిపోతే నాకేందనే మాటలు మాట్లాడడం తప్పు. ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఎందుకురా నాయన వీళ్ళకి ఓట్లేసి గెలిపించుకొని ఈ రోజు ప్రభుత్వంలో తీసుకొచ్చినాం, మన నెత్తి మీద పెట్టుకున్నాం. ఈ రోజు మనల్ని ఇట్లా పీడించి మనల్ని ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రజాపాలన నడుస్తా ఉంది. ప్రజాపాలన అంటున్నారు, ఇది ప్రజాపాలన కాదు, దౌర్భాగ్యమైన పాలన, నిర్బంధ పాలన. ఏదడినా కూడా నిర్బంధిస్తా ఉన్నారని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా అయ్యా కేసీఆర్ సార్ మీరు మళ్ళా రావన్నయ్యా, మీరు వస్తేనే ఈ పిల్లలు బాగుపడతారు, ఈ సమాజం బాగుపడతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రేపు ఉన్నత దిశగా మన తెలంగాణ, ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రపంచ ఖ్యాతి తెచ్చే దిశగా ముందుకు సాగుద్దని అంటా ఉన్నారు. ఈ రోజు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా బతుకమ్మ అండి, ఆ బతుకమ్మని తెలంగాణ తల్లికి బతుకమ్మని తీసేసి వాళ్ళ కాంగ్రెస్ గుర్తును పెట్టే దిశగా, కాంగ్రెస్ తల్లికి వాళ్ళ చేతి గుర్తు చూపించే దిశగా పెట్టిరంటే ఎంత తెలంగాణ రాష్ట్రానికి అవమానకరమో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తెలంగాణ సమాజంలో మనం అందరం కూడా పిల్లలతోని రాజకీయాలండి,
చిన్న చిన్న పిల్లలు పాపం వాళ్ళు ఉండి లేక ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతున్నట్టుంది. ప్రభుత్వం చూసుకోవాలంటే ఈ ప్రభుత్వానికి బాస్ ఎవరు, ఈ ప్రభుత్వానికి పెద్ద ఎవరు, ఈ ప్రభుత్వానికి ఇప్పుడు తల్లిదండ్రుల తర్వాత ప్రభుత్వానికి ఈ విద్యార్థులకు తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి. అలాంటి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి చేతిలో దులుపుకున్నట్టు మాట్లాడడం చాలా బాధాకరం. ఈ రోజు అలాంటి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాంటి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు 49 మంది చనిపోయిన తర్వాత వాళ్ళలో చలనం వస్తుందని ఈ రోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. రైట్. వినోద్ కుమార్ గారు మీరు ఏం చెప్తారు ఇప్పుడు? సతీష్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఏమంటారు, చాలా భావోద్వేగంతో కూడినటువంటి చాలా మాటలు చెప్పారు. వినోద్ గారు మీరేమంటారు? మా కాంగ్రెస్ పార్టీని గురించి వీరు చెబుతున్న మాటలు ప్రజలు హర్షించరు. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ కదా, వీరికి అధికారం ఇస్తే బంగారు తెలంగాణ మారుస్తారు, మా భావితరాలకు బంగారు బాట వేస్తారు, మా జీవితాల్లో వెలుగులు వెదజల్లుతారని చెప్పి నమ్మి ఇస్తే ఏం చేశారు వీళ్ళు? వీళ్ళ కవిత గారు అద్దె ఇంట్లో ఉండేవారు, ఇవాళ దుబాయ్ లో కూడా రాజభవనాల్లో ఉంటున్నారు. ఇవాళ మొత్తం బంగారమే. తెలంగాణ తల్లి నేనే అని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలు కూడా తెలంగాణ తల్లి కట్టిన అదే అంచు చీర, అదే జాకెట్, అదే ఆభరణాలు, ఒక కిరీటం ఒకటే లేదు. అంటే ఆ తెలంగాణ తల్లి లాగానే తయారవుతున్నారు. అంటే ఇదంతా ఈ సంపద అంతా ఎవరిది? తెలంగాణ ప్రజలది కదా. అట్లా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి కానీ అలాంటి ఆచరణలు ఉండవు. వారి తమ్ముడు తనవాడైన అందరూ సమానం అనుకునేటువంటి మనస్తత్వం గల ముఖ్యమంత్రి గారు, పాలకులు మన రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి సమస్య అది నిజంగా ఇది ప్రజలకు ఇది అవసరం అని గుర్తించినప్పుడు మీ ఛానల్ ద్వారానే ఇంకా వివిధ సాధనాల ద్వారా తెలుసుకొని వెంటనే వాళ్ళు ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్నప్పుడు అభినందించకుండా ఇది మా విజయం అని వీళ్ళు భుజాలు తడుపుకోవడం అనేది ఇది చాలా వింతగా ఉంది. ఎందుకంటే వీళ్ళ గత పాలనలో వీరు చేసిన నిర్వాహకం ఇది. వీరు ఇట్లా నాసిరకమైనటువంటి దీని మీద దృష్టి సారించలేకపోవడం అనేది ఇవాళ ఇంత అవకతవక జరిగిన తర్వాత దీని మీద ఇంత అవరోధంగా ఉందా అంటే గత పాలకులు ఇలాంటి అంటే వ్యాపారులతో కుమ్మక్కైపోయి లాభాలు సంపాదించుకోవడానికి ఇలా నాసిరకం ఇచ్చిన ఇలాంటి జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించింది. అక్కడ ఉన్నటువంటి అవినీతి పరుల అధికారులపైన చర్యలు తీసుకున్నది. వెంటనే మెను మార్చి తన తండ్రి పాత్రను పోషించి ఇవాళ పిల్లలంటే పేదవాళ్ళని దాని ఒకటే చాటి చెప్తా ఉన్నారు. వారిని అభినందించాలి, వాటిలోకి అతీతంగా అభినందించాలి. మరొక విషయం దళితుల గురించి చెప్పారు ఇదే సతీష్ గారు. దళిత బంధును సోనియా గాంధీ గారు 12 లక్షలు ఇచ్చారని చెప్పారు. ఖచ్చితంగా ఇస్తాం. అదే మీరు ఏ దళితుడికి, ఏ స్వచ్ఛమైన దళితుడికి, ఏ నిరుపేద దళితుడికి ఇచ్చారో మీరు మరి విడుదల చేయండి. మీరు ఒక చార్టర్ విడుదల చేయండి. ఎమ్మెల్యేల అనుచరులకు తప్ప ఏ ఒక్కరికన్నా బయట ఒక ఓటర్ కి, ఒక పేద దళితుడికి మీరు ఇచ్చినట్లయితే దేనికంటే అనుకుంటాం. ఇవాళ ఒకటారండి ఎక్కడైనా కూడా వీళ్ళు కార్యకర్తలు కూడా ఉన్నత స్థాయి నాయకుల్లాగా కార్లలో తిరగడము, సంపాదించుకోవడం. అది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎప్పటికైనా సేవ నిరత కలిగి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కేవలం సమాజ అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి వారి పేర్లు కూడా చిల్లు పొడుచుకోవడానికి సిద్ధంగా ఉంటాం. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజల సొమ్ముకు ఆశపడమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఆశపడారు, మేము ఆశపడమని చెప్పేసి నేను స్పష్టపరుస్తున్నాను. సతీష్ గారు విన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మాటలు, మీరేం చెప్తారు ఇప్పుడు? అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబులకు చిల్లులు పెట్టేలా తిరుగుతా ఉన్నారు. అది కొంచెం వరకు వాస్తవం పాపం. ఎందుకు తెలుసా? నిజమైన కాంగ్రెస్ నాయకులు ఇంకా జేబులో చిల్లులే ఉన్నాయి. ఎవరైతే ఈ రెంట్కి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంపాదించుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మీరు ఇంకోటి అంటారు తమ్ముడు తనవాడైనా అనేది సామర్థ్యం చెప్పారు. పెద్ద పెద్ద సామర్థ్యం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఈ తమ్ముడే FTL బఫర్ జోన్లు ఉంటే ఆయన ఇల్లు కూలగొట్టకుండా ఆపిరు. అది ఈ రోజు పేద బడుగు బలగిన వర్గాల వాళ్ళు నెల పని చేసుకుని EMI కట్టుకుంటారు. వాళ్ళు అర్ధరాత్రనక అపరాత్రనక 3 గంటలకు ఇల్లు కూలగొడితే పాపం వాళ్ళు ఏడవాళ్ళ నాయన అని కర్మ అని చెప్పేసి వాళ్ళంతా ఏడ్చుకుంటా విలువలాడుకుంటా రోడ్ల మీద కూర్చున్న సందర్భం. చిన్న పిల్లలని బుక్కులు తీసుకుంటారని కూడా తీసుకోలేని సందర్భంలో మీరు ప్రభుత్వం వ్యవహరించింది. మీకు మానవీయ కోణం ఏడు ఉందండి? అదే వేలాది కోట్ల కాలేజీలకు కోట్ల ఆస్తులు ఉన్నోనికేమో వాళ్ళకు 1 రోజులు 2 నెలలు టైం ఇస్తారు. అదే పేద బడుగు బలగిన వర్గాలకేమో మీకు మానవీయ కోణం కనబడది. అంటే ఆ విషయంలో లేదు సతీష్ గారు ఒక మాట అలా చూసుకుంటే నాగార్జున గారికి టైం ఏమి ఇవ్వలేదు. నాగార్జున ఏదైతే ఆక్రమణ అని చెప్పేసి అన్నారో అది మీ ప్రభుత్వ హయాంలో మీరు పైకి చెప్పారు. కానీ మీ టైంలో మీరే టైం ఇచ్చారు. మీ సెటిల్మెంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ కూల్చేసింది దాన్ని. మీరు ఒక విషయం చాలా గమనించాల. ప్రభుత్వం అనేది మేము చాలా ముఖ్యంగా ముందు నుంచి చెప్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ,
బీఆర్ఎస్ కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వం అయినా రెండు కోణాలు ఉంటాయి. ఒకటి కఠినమైన చర్యలు తీసుకునే అవసరం ఉంటుంది, రెండోది మానవీయ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అవినాష్ గారు ఒకటి చెప్పాలి, ఒకటి చెప్తున్నా మీకు. నాగార్జున గారి ఇన్కన్వెన్షన్ కూల కొడితే ఆయనకు ఇల్లు లేదా, వాకిల్ లేదా, ఆయనకు ఇల్లు ఆయన కూల కొట్టగానే తిండికి లేకుండా రోడ్డు మీద కొడతాడా అండి? మీరు డబ్బున్నోళ్ళకి ఒక న్యాయం అన్నందుకు, మీరు పెద్ద పెద్ద కూల్చలేదు అన్నందుకు నేను అది చెప్పా. దాంతో పాటు నాగార్జున గారిని కానీ ఇలా నాగార్జున గారిని కానీ అక్కినేని ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ గారిని కానీ కొంతమందిని కక్షపూరితంగా వాళ్ళ మనసులో పెట్టుకుని కావాలని పక్కా ప్లాన్ గా చేసిన చర్యలు ఇవన్నీ. ఈ రోజు తీన్మార్ మల్లన్న గారు ఒక మాట అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారు అంటే ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, చదువుకున్నారా చదువుకోలేదా ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఏమంటారు, ఇది జానీ మాస్టర్ కు ఏదైతే నేషనల్ అవార్డు వచ్చి తీసేసుకున్నారో, బ్యాక్ తీసుకున్నారో, అలా విధంగా అల్లు అర్జున్ కూడా తీసేసుకోవాలి వెనక్కి అని అంటా ఉన్నాడు. అరే జానీ మాస్టర్ కు మీద వచ్చిన కేసు అయింది, అది ఫోక్సో చట్టం కింద వచ్చిన దాని మీద ఆయన మీద పడ్డ కేసు అయింది. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది అల్లు అర్జున్ మీద? అంటే అది ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుతం అనుకోండి ఆ టాపిక్. చెప్తా ఉన్నా అంటే వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలు పొంతన లేని మాటలండి. వాళ్ళు చెప్పడం వరకే బాధ్యత వహిస్తారు కానీ తర్వాత చేసేది పనిలో లేరు. ఈ రోజు మీరు ఎన్నో సర్వేలు చూసుకోండి, ఇప్పటి వరకు ఏడాదిలో ఎన్నో సర్వేలలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాటల పార్టీ, చేతల పార్టీ కాదు. ఇంకొక విషయం చెప్తా ఉన్నాం, గతంలో మొన్న వానాకాలం పాటు గతంలో మీరు నీళ్లు వదలండి అంటే కాళేశ్వరం కుంగిపోయింది, కూలిపోయింది, వంగిపోయింది అన్నారు. మళ్ళీ ఇదే కేటీఆర్ గారు పోయి నీళ్లు మీరు 50,000 మంది రైతులకు మేము వచ్చి మోటార్ లాంచ్ చేసుకుంటాం, మీరు మోటార్ లాంచ్ చేయకపోతే అంటే అప్పుడు అదే కేటీఆర్ గారు అంటే తప్ప వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు సో వచ్చి అప్పుడు నీళ్లు వదిలిన సందర్భం. మొన్న కరెంటు విద్యుత్ ఛార్జీల విషయంలో కూడా పెంచుతామంటే మేము ధర్నాలు దిగినాం, రోడ్డు మీదకి వచ్చినాం కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకొని అయ్యా మళ్ళీ రోడ్ల మీదకు ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ రోజు కూడా గురుకుల పాట పట్టినాం, గురుకులాల్లో తిన్నాం, గురుకులాల్లో పడినాం, గురుకుల పాట పెట్టినాం కాబట్టి ఈ రోజు వాళ్ళ మెడలు వంచినాం కాబట్టి ఈ రోజు మళ్ళా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇలా మళ్ళీ విజయం సాధించడం చాలా క్లియర్ గా చెప్తూ, సో ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దిక్కుగా పెద్దన్న పాత్రగా ఈ రోజు కేటీఆర్ గారు ఉన్నారు. ఈ రోజు ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా మేము ఉన్నామని ఒక భరోసా ఇస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రపంచంలో అతి తక్కువ కాలంలో విఫలమైన ప్రభుత్వం ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి గారి పాలన అని చెప్పి క్లియర్ గా తెలుస్తా ఉంది. ఇంకా మీరు ఏమో వాళ్ళు పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి మీరు మాట్లాడుతున్నారు అర్థమవుతలేదు. వీళ్ళు ఏం చేసినా కూడా ఈ రోజు తెలంగాణ తల్లిని కూడా 4 గోడల మధ్యలో ఒక సెక్రటరియట్ లో బంధించరే తప్ప మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి మీకు నిజంగా దమ్ముంటే ప్రజల్లోకి రండి, గల్లీన తెలంగాణ విగ్రహాన్ని మార్చి చూడండి, మీకు అప్పుడు ప్రజలు బుద్ధి చెప్తారు కదా. ప్రజల ఆమోదం లేని ఏ పని కూడా శాశ్వతంగా నిలబడదు అని చెప్పి ఈ రోజు సమాజం మొత్తం చెప్తా ఉంది. సతీష్ గారు, వినోద్ గారు మాట్లాడిందాం, ఆగండి ఒక్క నిమిషం. వినోద్ గారు, సతీష్ గారు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ధనికుల పక్షం ఉన్నటువంటి పార్టీ, అందుకనే హైదరాబాద్ వాళ్ళు ఓట్లేశారు. అదే కాంగ్రెస్ పార్టీకి మొత్తం గ్రామీణ ప్రాంతం అంతా ఓట్లేశారు. ఎందుకు? అది పేదల పార్టీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా పేదవారికి అనుకూలంగా ఉంది. మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ ధరణి పథకం పెట్టి, రైతు బంధు పథకం పెట్టి వీళ్ళు ఎవరికి పెంచారు, ఎవరిని పెంచి పోషించారండి వీరు? నాగార్జున పేదవాడాన్ని, నాగార్జున ఇన్కన్వెన్షన్ కూలిస్తే ఆయనకి ఏం నష్టం అని అంటున్న వీళ్ళనే నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి అదే నాగార్జున గారు పేదవాడని కాబట్టే ధరణి పథకం ద్వారా రైతు బంధు వేసి లక్షల డబ్బులు వేశారా అతని అకౌంట్ కి? ఆ నల్లమల్లారెడ్డి గారు కూడా ఆ రకంగా పేదవాడు పేద మంత్రి అనే వేశారా? అదే విధంగా పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా పేద రైతునే రైతు బంధు వేశారా? అదే విధంగా మా జిల్లాలో చల్లా ధర్మారెడ్డి గారు కూడా పేద ఎమ్మెల్యేనే వేశారా? ఇట్లా మొత్తం ధనవంతులకు పాపం తెలంగాణలో ఈ సతీష్ లాంటి యువకులే కదా పాపం. ఇలాంటి యువకులు తెలంగాణ దొరల చేతిలో వ్యవసాయం అంతా వ్యవసాయ భూమి నలిగిపోతుందని ఇలాంటి అంటే ఇప్పుడు మనలాంటి యువతే కదా ప్రాణాలొడ్డి పోరాడి దొరలను గ్రామీణ నుంచి తరిమి కొట్టి నిజంగా భూమి ఎవరికి అవసరమో, భుక్తి ఎవరికి అవసరమో, దున్నేవాడికి భూమి కావాలి, భుక్తి కావాలని చెప్పి వారి ప్రాణాలొడ్డి వారి భూములు పంచిపెడితే వారు వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పిస్తే ఈ కేసీఆర్ గారు అభినవ దొర మారువేషంలో తెలంగాణ అనే నెపంతో మారువేషంలో వచ్చి వాళ్ళ దొరల రాజ్యాన్ని తిరిగి స్థాపించి ఆ దొరలకే తిరిగి పట్టం కట్టి ఆ భూమికి మళ్ళీ ధరణి పథకంలో చేర్చి వారికి అక్కడ సాగు చేయరు, ఈ పేదల్ని సాగు చేయనియరు. అక్కడ ధరణిలో వాళ్ళు దొరల పేర్లు పెడతారు. ఆ దొరలకు దోచిపెట్టినటువంటి కేసీఆర్ పాలన కావాలా మనకు? మీలాంటి యువతలు కళ్ళు తెరవాలి. ఇకనైనా బీఆర్ఎస్ మైకం వీడాలి. ఇకనైనా మీరు కాంగ్రెస్ పార్టీ
పట్టాలి, రేవంత్ రెడ్డి గారి బాట నడవాలి, మన తెలంగాణ మనం పునర్నిర్మించుకోవాలి. ఇది సామాజిక తెలంగాణ నిర్మించుకోవడంలో ఇలాంటి యువ ముఖ్యమంత్రి, ఇలాంటి నవ ఆలోచన కలిగిన ముఖ్యమంత్రి మనకు రావడం మనం అదొక మహత్ భాగ్యంగా భావించుకొని ఇలాంటి సతీష్ లాంటి యువకులు కనిపిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి గారి వెంట కాంగ్రెస్ వెంట నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ ఒక్క విషయాన్ని గుర్తించాలి. మనలాంటి యువత ప్రాణాలుండి దొరల నటి విడిచి నగరాలకు వెళ్ళగొడితే, పేదలకు పంచి పెడితే తిరిగి ఆ భూమిని దొరలకు పంచినటువంటి దుర్మార్గుడు మీ దొర, మీ అధినాయకుడు. సతీష్ చాలా 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 ఫిరోషియస్ కామెంట్స్ అవి. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, బీఆర్ఎస్ నాయకులు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి క్లియర్ గా పిలుపునిస్తా ఉన్నారు కంప వినోద్ గారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ద్వంద్వ వైఖరిలో ఉంటారు కాంగ్రెస్ నాయకులు. మీరు గతంలో చూస్తాం, రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని పట్టుకుని ఊరూరా తిరుగుతాడు. ఈ రేవంత్ రెడ్డి గారేమో పార్టీలు మారినోడిని రాళ్లతో కొట్టండి రా ఆయన అని చెప్పుకుంటూ వస్తాడు. అంటే వాళ్ళు నోరా ఇంకోటా అని అర్థం కాని పరిస్థితి. ఈ రోజు వాళ్ళు పార్టీలో వేరే పార్టీ నుంచి ఇతర పార్టీ నుంచి వాళ్ళ పార్టీలు మారితే ఆ పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పిందే వాళ్ళ రాహుల్ గాంధీ గారు. వాళ్ళ రాహుల్ గాంధీ గారి మాటల్ని నమ్మకుండా, వినకుండా, ఆయన సిద్ధాంతాలని పాటించకుండా ఈ రోజు వస్తా ఉన్నారు. అది ఎంత అవమానమో మీరు సిగ్గు తెచ్చుకోవాలి కాంగ్రెస్ నాయకులు. రెండోది చూస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు తిరుగుతున్నారు. మొన్న రాజ్యాంగ నిర్మాత మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం 125 విగ్రహానికి కనీసం పూలతో అలంకరించడానికి డబ్బులు లేవా అని ఈరోజు సమాజం మొత్తం ప్రశ్నిస్తా ఉంది. దళిత సమాజం మొత్తం అడుగుతా ఉంది, మీ రెడ్డిల రాజ్యమైన ఆయనయా దళితులు అంటే మీకు లెక్కలేదా? ఆ సామాజిక వర్గాన్ని కావాలని తొక్కేస్తున్నారు, అణచివేసే దిశగా మీరు ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు? డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం పూలమాలతో అలంకరించడానికి లేవా? మీ ఫ్లెక్సీలు, మీ దొంగ మేనిఫెస్టోలో పెట్టిన మీ పథకాలన్నీ కూడా చెప్పడానికి ఫ్లెక్సీలు, బ్యానర్లు పెడుతున్నారు, కానీ కనీసం ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలతో అలంకరించడానికి డబ్బు లేదా, సమయం లేదా అని. సతీష్ గారు, నాదొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయం వచ్చింది, ఆయన జన్మదినోత్సవం గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ మాట. అదే రోజు కేసీఆర్ గారు కూడా కనీసం ఏ ఒక్క ఫోటో దగ్గర నిల్చొని, కేసీఆర్ గారు ఫోటో దగ్గర నిల్చొని కనీసం ఫోటో కూడా బయటకు రాలేదు. కేటీఆర్ గారు, అఫ్ కోర్స్ కేటీఆర్ గారి గురించి మీరు మాట్లాడతారేమో, ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చారు, అందరు కలిసి ఫోటో దగ్గర పూలమాల వేయడం, ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ గారికి సంబంధించి ఒక్క ఫోటో. ఇప్పుడు మీరు అడిగితే గమ్మతుంటదండి. ఈరోజు నిలువెత్తు హైదరాబాద్, ఐ అండర్స్టాండ్. అంటే మనం ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేసినప్పుడు అదే రాయి ఒక్కటి మన మీద కూడా వస్తుంది అనేటువంటి ఆలోచించాలి కదా. మేము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, హైదరాబాద్ నడిబొడ్డున దళిత సామాజిక వర్గాన్ని లేకపోతే రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గొప్పగా చూపించే దిశగా హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటేరియట్ పక్కన 125 అడుగుల విగ్రహాన్ని పెట్టినామంటే అది ఎవరికి ప్రేమ ఉన్నట్టు, ఎవరికి ప్రేమ లేనట్టు ఒకసారి మీరు ఆలోచించుకోవాలా. రెండోది, ఇది ముఖ్యం కాదు, ఒక విగ్రహాలతోనే కాదు, దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా సమాజంలో ముందుకు సాగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కాక ఇంకో 4 ఉపాధి ఇచ్చే దిశగా 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి క్రమక్రమంగా దళిత బంధు కూడా ప్రయత్నం చేశారు. రైట్ సతీష్ గారు, నేనేమంటానంటే దళిత బంధు కూడా ఏ టైంలో బయటకు వచ్చిందండి? కేవలం హుజూరాబాద్లో అక్కడ ఈటల రాజేందర్ గెలుస్తాడేమో అనేటువంటి ఉద్దేశాన హుజూరాబాద్లో ఈటల రాజేందర్ ఓడిపోవడానికి, ఈటల రాజేందర్ని ఓడగొట్టడానికి బయటకు వచ్చినటువంటి పథకమే దళిత బంధు లెక్క కనబడుతుంది తప్ప అదేం కేవలం దళితుల మీద ప్రేమతో కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఇచ్చినటువంటిది కాదు కదా. లాస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కేవలం ఈటల రాజేందర్ని ఓడగొట్టడానికి మాత్రం ఇచ్చిన పథకంలాగా చూసినాం మేము. ఇక మీరు ఒక విషయం వినండి. మీరు యువకులు గతంలో ఏదైతే కాంగ్రెస్ హయాంలో పంటలు ఎట్లా పండినాయి, నీళ్ళు ఎట్లా వచ్చాయి మీకు తెలుసు. గతంలో మన తాతలు, మన నాన్నలు బాయికాట్ పోవాలంటే అర్ధరాత్రి అపరాత్రికి ఈ రోజు కేసీఆర్ గారు ఒకరు చెప్తే ఇచ్చిన పథకాలు కావు. కేసీఆర్ గారు చిన్న వర్గం నుంచి వచ్చిన వ్యక్తులు, కామన్ మ్యాన్, ప్రజల కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తిగా ఇచ్చారే తప్ప ఈ రోజు కేసీఆర్ గారు నిన్ను దళిత బంధు అడగలేదు ప్రజలు. ఈ రోజు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఎవరు అడగలేదండి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎవరు అడగలేదు. కేసీఆర్ గారిని ఎవరు వచ్చి కలవల చెర్ల నీళ్ళు నింపారు ఎవరు అడగలేదు. కేసీఆర్ గారిని వచ్చి మాకు నీళ్లు కావాలన్నారు తప్ప మాకు ఈ 24 గంటలు కరెంటు కావాలని చెప్పి అడగలేదు. మన తెలంగాణకు రాష్ట్రం ఇస్తే అంధకారంలోకి వెళ్తుంది అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత
నిరంతరం 24 గంటలకు విద్యుత్ ఉంది. కానీ ఈ రోజు ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నీళ్లు లేవు, కరెంట్ లేదు, ప్రజలు ఆగమైపోయారు. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో, మూసి పేరుతో ఇళ్ళని కూల్చేస్తా ఉన్నారు. పిల్లలకు గురుకులాల పిల్లలు విషాహారంతో చచ్చిపోతా ఉన్నారు. హాస్పిటల్కి పోతే వైద్యం సరిగా లేదు. ఎక్కడ చూసినా కూడా నిర్బంధ పాలన, ఉద్యోగాలు అంటే లాఠీ చార్జులు చేస్తా ఉన్నారు. ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే జైళ్లలో పెడతా ఉన్నారు. ఇది ఎక్కడి అన్యాయం ఆయన అని ఈ రోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చి, అయ్యా కేసీఆర్ గారు మీరు వస్తేనే మళ్ళీ మేము బాగుపడతామయ్యా, మేము తప్పు చేసినామయ్యా, ఈ దొంగ కాంగ్రెస్ నాయకుల దొంగ మాటలు విని కొంత పర్సెంటేజ్ అటు ఓట్లు వేసినాం తప్ప వేరేం లేదు సార్, మాకు ఖచ్చితంగా మీరు వస్తారని చెప్పి ఇప్పటికిప్పుడు మీరు ఎలక్షన్లు పెట్టినా కూడా 100కు పైగా సీట్లు వస్తాయి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తాని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. సతీష్ గారు, వినోద్ గారి మాట ఏమో కానీ మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్కి నాకైతే నవ్వొస్తా ఉంది. కారణం ఏంటంటే మొన్న 3 నెలల క్రితం 4 నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చూసిన బీఆర్ఎస్కి ఏ విధంగా ప్రజలు పట్టం కట్టినటువంటిది. రైట్, ఒకసారి వినోద్ గారి మాటలు విందాం, దాని తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా. వినోద్ గారు, దొర యాస భాష బాగా పట్టిండు సోదరుడు. తన తెలివినంతా దొర యాస భాషలో, దొర బాటలో పెట్టాడు. ఆ తెలివినంతా గతంలో ఈ తెలంగాణ సమగ్రాభివృద్ధి కొరకు ప్రాణాలి సతం పరంగా పెట్టిన అంటే నాటు తరం, అది నేటి తరం ప్రజాస్వామ్యబద్ధంగా, ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక యువ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ బాట పట్టితే ఇలాంటి సతీష్ లాంటి తెలివైన యువకుడు ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కొరకు ఎంతగానో ఉపయోగపడతాడని సందర్భంగా నేను చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే ఒక చేత్తో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తూ మరో చేత్తో తెలంగాణ సమగ్రాభివృద్ధిలో భాగంగా దూసుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి గారిని ఇవాళ యావత్ తెలంగాణ సమాజం కాదు, భారతదేశ సమాజం ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎంతగానో కొనియాడుతా ఉంది. ఇవాళ అది చూడాలి మనం. ఇక్కడ పార్టీలు పక్కన పెట్టాలి. ప్రజల అభివృద్ధి కొరకు, పేద ప్రజల అభివృద్ధి కొరకు పాట పడుతున్నప్పుడు పార్టీలు పక్కన పెట్టి కొంచెం హృదయంతో ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి సతీష్ గారికి ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నా. నేను నిజంగా తెలంగాణ ప్రజలు మరలా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం అనేది ఇక వీరి కళ. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు పూర్తిగా మొత్తం మైకం వీడింది. ఇవాళ అయ్యో ఒక్కడేసారి అవకాశం ఇస్తే ఎట్లా చేయగలుగుతారు, రెండోసారి ఇస్తే చేస్తారేమో బంగారు తెలంగాణ అని అనుకుంటే ఆఖరికి పాపం వాళ్ళ మీద తాలిపట్టు కూడా మిగలదు. కేవలం వీళ్ళ కుటుంబం మాత్రమే ఉన్నతంగా ఆర్థిక బంగారమయం అయిపోతుంది, వజ్రాలమయం అయిపోతుంది. కానీ తెలంగాణ నిరుద్యోగం పెరుగుతుంది, విద్యార్థులకు ఉద్యోగాలు రావు అనే విషయం అర్థమయ్యే ఇవాళ వారిని ఫామ్ హౌస్ కి పరిమితం చేశారు. ఇక మళ్ళీ ఇలాంటి ఆశలు పెట్టుకోవద్దు. కానీ ఇలాంటి సతీష్ లాంటి యువకులు మాత్రం వీరి యొక్క ఔత్సాహికతను, వారి యొక్క వాళ్ళు ఉన్నటువంటి విలువల్ని, ఆ ఉత్సాహాన్ని మాత్రం నీరు గారిపోనీయకుండా రేవంత్ రెడ్డి గారు. వినోద్ గారు ఇక్కడ నాదొక మాట, సతీష్ గారు ఒక్క నిమిషం, నాదొక మాట ఉంది వినోద్ గారు, చాలా క్లియర్గా. అంటే సంవత్సర పాలనలో కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి అందించినటువంటి విషయాలు కానీ లెక్కలు కానీ మనం కరెక్ట్గా తీసుకుంటే, కేసీఆర్ హయాంలో కరెంటు లెక్కలు తప్పుదోవ పట్టినాయి అని చెప్పేసి ఒక 4 రోజులు హంగామా చేశారు. తర్వాత ఆయన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మీద 1500 కోట్ల స్కామ్ అని చెప్పేసి ఒక 4 రోజులు హంగామా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి 4 రోజులు హంగామా. మీరు ప్రజలని భయపెట్టేలాగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను భయపెట్టేటువంటి పాలనే జరుగుతోంది తప్ప ప్రజాపాలన అంటూ మీరు మొదలుపెట్టినటువంటి పాలన నిజంగా అందట్లేదు అనేటువంటిది మీడియా మిత్రులే కానీ లేదా కామన్ మ్యాన్ కానీ చాలా పెద్ద ఎత్తున చర్చించుకుంటా ఉన్నారు తప్ప మీరు అన్నట్టుగా నిజంగా ప్రజాపాలన ఇక్కడ. ఎందుకంటే మీడియాగా మిడిల్ మ్యాన్గా మేమంతా ఉన్నప్పుడు, 4th ఎస్టేట్ ఆఫ్ ది పిల్లర్గా మేము ఉన్నప్పుడు మేము అటువైపు మాట్లాడాలి, ఇటువైపు మాట్లాడాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇందాక సతీష్ని అనాల్సినటువంటి మాటలు, అంటే బీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి అన్యాయాల గురించి మాట్లాడడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి కూడా మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ప్రజలను భయపెడుతున్నటువంటి పాలనే తప్ప నిజంగా ప్రజాశ్రేయస్కరమైనటువంటి పాలన కనిపిస్తలేదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా కరెక్ట్ చేసుకుంటుంది? ఇప్పుడు మీరు అంటున్నట్టుగా సంవత్సరం 100 రోజులనే అన్ని చేసేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. ఇవాళ లిటరల్గా కొంతమంది మంత్రులతో మాట్లాడితే, ఎందుకయ్యా మీరు ఊకే సీఎంతోనే తిరుగుతున్నారు అని చెప్పేసి ఎమ్మెల్యేలు మంత్రులను అడిగితే, పైసలు లేవు మా నియోజకవర్గాలకు పోతే పైసలు ఇవ్వాలి, ఈ ఖర్చులకు పైసలు లేవు అనేటువంటి మాట. ఆఖరికి మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మా తోటి మిత్రుడు, ఆయన కూడా అదే మాట అంటా ఉన్నాడు పబ్లిక్గా. ఇప్పుడు ప్రజాపాలన అంటే ఏంటండి? ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు తెలుసుకొని ప్రజల అభీష్టం మేరకు పరిపాలించేది, నిర్ణయాలు తీసుకునేదే ప్రజాపాలన. అవునా? మరి ఇవాళ ప్రజలు కోరుకున్న విధంగా ఇప్పుడు నిన్న ఇవాళ 2 జరిగినాయి. ప్రజలు మన సంధ్యా థియేటర్ విషయంలో మెజారిటీ ప్రజలు, ఒక్క నిమిషం, మెజారిటీ ప్రజలు అరే ఉన్నత వర్గాలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయము. అరే ఇవాళ అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా స్టార్ కాబట్టి అతని పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. నిజంగా ఒక ప్రాణం పోవడానికి అతను కారకుడు. అతను అట్లా వాహనం ఎక్కి అభివాదం చేస్తూ ఇలా తన అభిమానులను, ప్రేక్షకులను, ప్రజల్ని అలా రెచ్చగొట్టి ఉండకపోతే ఇవాళ
ఆ సినిమా థియేటర్కి వెళ్ళి ఉండకపోతే, ఒకవేళ వెళ్ళినా కూడా సాదా సీదాగా మారువేషంలో వెళ్ళుంటే ఇలా జరుగుండేది కాదు కదా. ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అని ప్రజాభిష్టాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకొని అతని పైన ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. అదే విధంగా గురుకులాలలో వారికి సరైనటువంటి ఆహారం అందడం లేదు, మెను బాగాలేదు, మన వారికి ఇచ్చేటువంటి ఇవి అన్ని రెగ్యులర్ గా ఉండే ఖర్చులు కూడా సరిగా లేవని గుర్తించి వారు మెను పెంచడం జరిగింది. ఇన్ని రకాలుగా ప్రజాభిష్టం మేరకే పరిపాలిస్తున్నది అనడానికి ఇవాళ కూడా ఒక ఉదాహరణే కదా. అంటే ఈ రెండే ప్రజాభిష్టం అయిపోయాయా? వస్తున్న విషయాల్ని వారు వెంటనే పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రిగా సత్వర చర్యలు, సత్వర నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా, అమలు పరుస్తున్నారు కదా. అంటే ఏం కావాలి ఉదాహరణ మనకు? ఈ రెండే ప్రజాభిష్టం అయిపోయాయా? మీరు అన్నట్టుగా ఫ్రీ బస్సు విషయానికే వద్దాము. ఆర్డినరీ బస్సుల్లో చాలా వాటిని ఎక్స్ప్రెస్ రంగులేసి తిప్పుతా ఉన్నారు. గత ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడు అదే చేసింది. బస్సుల కొరత ఉన్నది. మరి ఇది ఎందుకు ప్రజాభిష్టంగా కనబడట్లేదు మీకు? ఖచ్చితంగా అండి, కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అందుకు ఏర్పాట్లు చేసుకో ఉంటుంది, నిధులు కూడా సమకూరుస్తా ఉన్నది. అతి త్వరలో కొత్త బస్సులు రాబోతున్నాయి. రైట్, సతీష్ గారు మీరేమంటారు? అనడానికి ఏం లేదండి, మేము అనడానికి ప్రజలందరూ ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చి అంటా ఉన్నారు, అది కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా మీరు చిత్తశుద్ధితో ఏదైతే చెప్తా ఉన్నారో, మాటలు ఇస్తా ఉన్నారో, దయచేసి పిల్లల మీద రాజకీయాలు చేయకండి, చిల్లర రాజకీయాలు చేయకండి. ఏదైతే మీరు చెప్తున్న మెను ఏదైతుందో అది కూడా సక్రమంగా ఆ పురుగుల పడ్డ అన్నము, వానపాములు వచ్చే సాంబార్ కాకుండా కొంచెం పౌష్టికాహారం పెట్టే దిశగా పిల్లల్ని మరి ముందుకు తీసుకెళ్లాలి. రేపు జనరేషన్ లో వాళ్ళు మంచి చదువుకొని బాగుపడుతున్నాయి. ఈ రోజు మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. కాబట్టి మీరు మీ ఆస్తులు సంపాదించడానికో, మీ పదవులు కాపాడడానికో ఆ పక్కన పెట్టి కొన్ని రోజులు పిల్లల మీద ధ్యాస పెట్టాలని కోరుకుంటున్నాం అండి. అంటే ఇక్కడ ఒక మాట సతీష్ గారు, ఇవాళే మొదలైంది, అప్పుడే మనం ప్రభుత్వాన్ని అనడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే మీరు చేస్తున్న సజెషన్ వరకు కరెక్టే, కానీ 1 year నుంచి చెప్తా ఉన్నారు ఇయాలనే మొదలైంది 1 year అయింది. హాస్టల్స్ విషయంలో మాత్రం ఇవాళ మొదలు పెట్టారు వాళ్ళు. కాబట్టి కొంచెం చెప్తున్నామండి, ఒక్క విషయం చెప్తున్నాము. ఏదైతే సిరిసిల్లలో పాము కుట్టి ఒక విద్యార్థి, గురుకులలో సంబంధించిన ఒక విద్యార్థి చనిపోయినప్పుడే మేము హెచ్చరించినాము, కేటీఆర్ గారు ప్రశ్నించారు. ఆ రోజే సొయ్యి తెచ్చుకుని ఉంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఈ మిగతా 48 మంది పిల్లలు చావుకు బాధ్యులు మరి కాకుండా ఉండేవాళ్ళు, వాళ్ళు చనిపోకుండా ఉండేవాళ్ళు. ఎందుకు ఒక్కొక్క పిల్లల ప్రాణం అంటే ఆశామాష అండి. మన ఇంట్లో నీ ప్రభుత్వంలో మీ ఇళ్లలో జరుగుతాయి కదా, మీకు తెలుస్తుంది ఆ కష్టం ఏంది, ఆ నష్టం ఏంది, ఆ బాధ ఏంది అనేది. ఈ రోజు మీరు ఏదో మన ఇంట్లో కాదు కదా వాడు చనిపోయిన అనే ఉద్దేశంతో మాట్లాడితే మాత్రం చాలా అన్యాయం. మేము ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం. ఒకటి, మానవీయ కోణంలో మహిళా మంత్రులు కొండా సురేఖ గారు కానీ సీతక్క గారు ఉన్నారు. మహిళలు, మాతృమూర్తులు, అరే మంత్రి స్థానం పక్కన పెట్టి కనీసం మాతృస్థానంలోనే ఆలోచించండి. అరే పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి పోషకాహారం పెట్టాలి. పాపం పూట కింద వాళ్ళు ఇంత కష్టపడి ఇంట్లో తల్లిదండ్రులు పెట్టలేని పరిస్థితుల్లో పిల్లలు చదువుకోవాలి, బాగుపడాలి, ఉన్నత స్థానానికి రావాలని దిశగా వాళ్ళు తల్లిదండ్రులు పంపిస్తా ఉంటే పెద్ద దిక్కుగా తండ్రి బాధ్యతగా, తల్లి బాధ్యతగా ప్రభుత్వం వ్యవహరించి వాళ్ళని మంచిగా కాపాడుకొని వాళ్ళకు విద్యలో ముందుంచే దిశగా ముందుకు సాగించాలి. కానీ ఈ రోజు వాళ్ళు ఇంతకుముందు గురుకులాలలో సీట్ల కోసం కొట్లాడే వాళ్ళు ఈ రోజు గురుకులాల పిల్లలు ఏదైతే హాస్పిటళ్లలో బెడ్ల కోసం కొట్లాడే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. అలాంటి పరిస్థితి నుంచి ఖచ్చితంగా వీళ్ళు మార్పు జరగాలి, వాళ్ళకు మంచి నాణ్యమైన ఆహారము, మంచి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. నిజంగా మీరు మళ్ళీ ఇట్లా ఒకవేళ ఎవరైనా మళ్ళీ గురుకులాల్లో పిల్లలు హాస్పిటల్ పాలైతే మాత్రం ఈ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఊరుకోరు. ఈసారి మాత్రం ఖచ్చితంగా గురుకులాలకు వెళ్ళి పర్యవేక్షించడం తిరగబడ్డం. కానీ ఈ రోజు మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రుల ఇళ్లకు వచ్చి చుట్టుముడతామని చెప్తా ఉన్నాం. రైట్, అది ఫైనల్గా అది మీ కంక్లూజన్ లాగా నేను టేకప్ చేస్తా ఉన్నాను. రైట్, వినోద్ గారు కంక్లూజన్ వైపు వెళ్దాం. చెప్పండి. ఈ గురుకులాలలో నాసిరకారం ఆహారం తిని పిల్లలు అస్వస్థ గురి కావడం గల కారణమే గత పాలకులు. దయచేసి ఒక విషయం వినండి. పోటీ పెడుతున్నాండి అవినాష్ గారు, ఒక విషయం. అవినాష్ గారు, రైట్ సతీష్ గారు, ఒక్క నిమిషం. వినోద్ గారు మాట విన్నాక మీతో మాట్లాడదాం. వీళ్ళకి ఒక చిన్న కాంపిటీషన్ పెట్టాలి. కేసీఆర్ గారు గత ప్రభుత్వం లేకుండా మీరు 2 నిమిషాలు మాట్లాడాలని కాంపిటీషన్ పెట్టాలి. వివిధ పత్రికల ద్వారా, ఇవాళ మీలాంటి ఛానల్స్ ద్వారా ప్రభుత్వం దృష్టికి రాగానే ప్రభుత్వం దానిపైన ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించి త్వరితగతిన ఇవాళ దానిపైన చర్యలు తీసుకొని దానికి సంబంధించిన బాధ్యులపైన చర్యలు తీసుకోవడమే కాకుండా అటు నాణ్యమైన మెనును ఇవ్వడమే కాకుండా కాస్మెటిక్స్ విషయంలో కూడా ఎవరు అడగలేదు మీరు, కానీ కాస్మెటిక్స్ విషయంలో కూడా పిల్లలకు 200% పెంచి ఇవాళ ఒక తండ్రిలాగా ఆలోచన చేస్తా ఉన్నారు. వారి యొక్క తన యొక్క మనసును కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. ఇవాళ ఏ పేద తల్లిదండ్రులకైనా మాత్రం పిల్లల్ని గురుకులాల వేసినంత మాత్రం పిల్లలు ప్రేమ లేక కాదు, వారి ఆర్థిక ఇబ్బందుల వల్ల ధనవంతులు దగ్గర పెట్టుకొని చూసుకుంటే వాళ్ళ మీద పిల్లల మీద ప్రేమ ఉన్నట్టు కాదు, ఇంతకంటే ఎక్కువనే అని చెప్పేసి మనం ఆ పిల్లల్ని మనం చాలా ప్రేమతో, బాధ్యతతో చూడాలి. కానీ మనం చులకన భావంతో చూడొద్దని
అని చెప్పేసి గొప్ప ఆచరణాత్మకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ప్రజానీకం అంతా అభినందించాలి, ఆమోదించాలి, వారిని అనుసరించాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఫోర్ సైడ్ టీవీకి మరోమారు మరి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ వినోద్ గారు. అలాగే సతీష్ గారు ఫైనల్. థ్యాంక్ యూ. ఒకటే విషయం అండి, మీరు ఒకటే విషయం అండి, ఒక సెకండ్. మీరు పొద్దున్న లేస్తే కేసీఆర్ కేటీఆర్ అని చెప్పి, గత ప్రభుత్వం అని చెప్పి, ఇంకోటి అని చెప్పి మీ దంచుకొట్టుడు ప్రసంగాలు బంద్ చేసి ప్రజాపాలన మీద ధ్యాస పెట్టుర్రి. ప్రజల ఆరోగ్య విషయంలో, ప్రజల మరి విద్య విషయంలో, ఇంకో విషయంలో, ప్రజల విషయంలో, ప్రజాపాలన విషయంలో ధ్యాస పెట్టి ప్రజలకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం, సమాజాన్ని ఎట్లా ముందు తీసుకెళ్దాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఖ్యాతి పెంచే దిశగా ఎట్లా పనిచేద్దాం అనే దృష్టి పెట్టండి తప్ప అతమానం వేరే పార్టీలో ఉన్న నాయకులను ఎప్పుడు తీసుకుందాం, లేకపోతే కేసీఆర్ గారిని ఎప్పుడు చూద్దాం, కేటీఆర్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేద్దామని మీ సోది మాటలు, డబ్బాకోరు మాటలన్నీ బంద్ చేసుకుని ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సతీష్. సో ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. నాతో పాల్గొన్నటువంటి ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కంప వినోద్ కుమార్ గారికి, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సతీష్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏ నాయకుడైనా ప్రజా శ్రేయస్సు కోసం ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తారు. ప్రజల కోసం ప్రభుత్వాలు ఖర్చు చేసేటువంటి ప్రతి డబ్బు కూడా ప్రజలు ఇచ్చిందే. ప్రభుత్వం ఎక్కడి నుంచో క్రియేట్ చేసుకోదు. ప్రజలు ఇస్తున్నటువంటి ట్యాక్స్ల రూపేనే వచ్చినటువంటి డబ్బుతో ప్రజల కోసం ఖర్చు పెడతారు. కాబట్టి తండ్రిలాగా రేవంత్ చేసినా, తండ్రిలాగా కేసీఆర్ చేసిండని చెప్పుకోవడానికి, డబ్బాలు కొట్టుకోవడానికి ఏమైనా పనికొస్తాయేమో కానీ ప్రజలు ఇది అర్థం చేసుకున్న నాడు, మా ట్యాక్స్ డబ్బులతోనే మాకు అన్నం పెడుతున్నారు, మా ట్యాక్స్ డబ్బులతోనే మాకు అన్ని చేస్తున్నారని అర్థం చేసుకున్న నాడు నిజంగా ప్రభుత్వాలు ఎన్ని రోజులు ఉంటాయనేటువంటిది అందరం చూస్తూనే ఉన్నాం. హౌవెవర్ ఇక్కడ ఒక మాట మాత్రం వాస్తవం, అట్లీస్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలనేటువంటి కృషి చేస్తున్నందుకు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తూ, కాకపోతే ఇక్కడ కూడా ఈ ఫుడ్లో కూడా ఎలాంటి ఇష్యూస్ జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిజంగా పేద విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ బాగుండేలాగా వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అందించాలని, ఆరోగ్యకరమైనటువంటి ఎడ్యుకేషన్, అదేవిధంగా హెల్త్ కూడా అందించాలని, హాస్పిటల్స్ మీద కూడా ఒకసారి దృష్టి సారించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.